ఇంతకీ నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? డబుల్ కా మీఠా అండి. యా, స్వీట్ అన్నారు కదా, డబుల్ కా మీఠా. ఎస్ మనం నేర్చుకుందాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డబుల్ కా మీఠా నేర్చుకోబోతున్నాం, సెకండ్ రెసిపీ. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేసాను పండు గారు. ఓకే, బ్రెడ్, పాలు, షుగర్, ఇలాచీ పౌడర్, కోవా, డ్రై ఫ్రూట్స్. సో డబుల్ కా మీఠాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, ప్రాసెస్ అడిగి తెలుసుకుందామా? రాసేసుకోండి, మీరు కూడా పెన్ను పేపర్ పట్టేసుకోండి. సో పండు గారు స్టార్ట్ చేయండి. ఓకే అండి, స్టవ్ వెలిగించుకుని మనం పాలు గరం చేసుకుందాం. ఇది 2 డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు ఈ డబుల్ కా మీఠా అనేది. మనం డైరెక్ట్గా పాలు మరిగించి పాలలోనే షుగర్ కలిపి మనం కోవా ఇవన్నీ కూడా దానిలో వేసి మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ముందుగా పాలు వేసేద్దాం. పాలు అనేది గరం కావాలి కాబట్టి ఈలోపు మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందాం అండి. బ్రెడ్ మనం ఇలా మామూలుగా సైడ్స్ ఏం కట్ చేయకుండా ఈ విధంగా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో మనం కట్ చేసి పెట్టుకున్నాము. యూజువల్లీ ఇదే సైజులో చేస్తారా? అంటే దీన్ని ఫస్ట్ ఎండబెడతారా, లేకపోతే ఇమీడియట్ గా కట్ చేసిన ఫ్రెష్ బ్రెడ్ కావాలా, లేకపోతే ఎండబెట్టిన బ్రెడ్? మనకి ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని తర్వాత దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు బ్రెడ్ని ఫ్రై చేసుకునేడానికి ఆయిల్ అయితే బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తారా, లేకపోతే డైరెక్ట్ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారా? డీప్ ఫ్రై చేస్తామండి. మనకి ఆయిల్ తక్కువ హీట్లో ఉండి లేదంటే బ్రెడ్ మనకి ఫ్రై కాకుండా తీసేస్తే కనుక బ్రెడ్ మొత్తం ఆయిల్ పట్టుకుంటుందండి. లేదు మనకు బ్రెడ్ కరెక్ట్గా ఫ్రై అయ్యి ఆయిల్ మంచిగా కరెక్ట్ హీట్లో మనం ఫ్రై చేయగలిగితే కనుక బ్రెడ్కి ఎక్కడ కూడా ఆయిల్ పట్టుకోదండి. ఓకే, సో ఈ లోపల నేను ఆయిల్ పెట్టాను. ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఓకే, ఎస్, షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి కాబట్టి అది మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఈ పాలని దగ్గరకు వచ్చి కోవాలాగా ఫామ్ అవ్వాలి, అంతే కదా? యూజువల్లీ కోవాలాగా ఫామ్ అవ్వాలంటే దాంట్లో ఒక నిమ్మరసం పిండుతారని మీరు ఒకసారి ఎప్పుడో చెప్పారు కదా, లైక్ అది మనం వేరే రస్మలై కానీ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు మనకి పాలు విరగొట్టి చేసేది వేరే ఉంటుందండి. దీనికి మటుకు మనం ఆ పాలు విరగని అవసరం లేదు. ఓకే, జస్ట్ దగ్గర పడితే సరిపోతుంది, అంతేనా? అవును, ఇప్పుడు మనకి కోవా లాగా ఫామ్ అవ్వాలి అంటున్నారు కదా, ఆ కోవా మనం బయట నుంచి తీసుకొని వచ్చి చేయలేమంటారా, లేకపోతే ఇలాగ చేస్తేనే బాగుంటుంది? దీనిలో మనకు కోవా కూడా యాడ్ చేస్తామండి. ఇది కోవాలాగా ఫామ్ అవ్వాలంటే కొద్దిగా దగ్గరికి అయితే కనుక మనకి మనం వేసిన షుగర్ కొద్దిగా వేయంగా అనేది వాటర్గా అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది కాకుండా కొద్ది పాలు అనేది కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత మనం ఫ్రై చేసిన బ్రెడ్ దీనిలో యాడ్ చేసుకున్నా సరే, లేదంటే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ మొత్తం కూడా ఒక బౌల్లో పెట్టుకొని దాని మీద ఇంకా పాలు పోసుకున్నా కానీ పాలు పోసేసుకొని కొంచెంసేపు అది నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళ కానీ వెళ్ళినప్పుడు ఇట్లాంటి డిషెస్ చూస్తూ ఉంటాం. అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అని చెప్పనికే ఇలా మనం చేస్తున్నాం. ఓకే, యాక్చువల్గా నిజమే మీరు అన్నది పండుగరు. యూజువల్లీ డబుల్ కా మీఠా ఇవన్నీ కూడా ఫంక్షన్స్కి, స్పెషల్లీ ఫంక్షన్స్కి మన ఇంట్లో జరిగే వాటికి మనం బయట ఆర్డర్ ఇస్తూ ఉంటాం, డబుల్ కా మీఠా చేయండి అది ఇది అని. బట్ ఇంట్లో చాలా మందికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాదు. ఈరోజు మనం డబుల్ కా మీఠా చేసుకుంటున్నాము. దానికి ప్రాసెస్ అయితే సింపులే, కాకపోతే కొంచెం లెంతీ అంతే. ఎందుకంటే పాలు ఉన్నాయి కాబట్టి ఆ పాలు మరగాలి, పంచదార వేసినది ఇంకొంచెం వాటర్ అయితే అది మొత్తం ఇంకా బాగా మరిగి ఆ పాలు మొత్తం కూడా దగ్గరికి రావాలి కాబట్టి డెఫినెట్గా వెయిట్ చేయాలి. సో అది మొత్తం మనం మరిగిస్తూ ఉంటాము. అండ్ అఫ్కోర్స్ అది కాకుండా ఇంకా మనకి ఎస్పెషల్లీ ముస్లిమ్స్ ఫంక్షన్స్లో డబుల్ కా మీఠా అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా పండు గారు, అంతే కదా? అవునండి, మనకి పాలు దగ్గరికి అయిపోయినాయండి. దీనిలో మనం కోవా వేసుకుందాం కొద్దిగా. ఈలోపు మనకి ఆయిల్ వేడైంది కాబట్టి బ్రెడ్ కూడా ఫ్రై చేసుకుందాము. సో ఫస్ట్ అయితే కోవా వేసేయండి, దాని తర్వాత మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకొద్దిగా మనం ఇది అదే వేడి పాలని దీనిలో తీసి కొద్దిగా మెల్ట్ చేసి పెట్టుకుందాము. ఒక స్పూన్ ఇవ్వండి. ఎందుకు అలాగా, ఎందుకు సపరేట్గా అలాగా? ఇది మనకి పాలల్లో మొత్తం పట్టేస్తుంది. ఇది మనకి పైన గార్నిష్ కొద్దిగా తీసి పెడుతున్నామని. ఓకే, సో అలా సపరేట్గా పెట్టుకుందాము. ఈ లోపల ఇది కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది పండుగ గారు. ఈ లోపల నేను బ్రెడ్ని ఫ్రై చేస్తాను. అంటే డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై అండి. సో మొత్తం ఒకేసారి వేసేస్తారా? ఓకే, వేసేయచ్చారా లేకపోతే ఒక్కొక్కటి అలా నెమ్మదిగా ఫ్రై చేస్తారా? మొత్తం ఒకటేసారి వేసేద్దామని, ఆయిల్ మనకు ఉంది కాబట్టి. ఓకే, అంటే ఈ డబుల్ కా మీఠా చేసేటప్పుడు 2 ప్రాసెస్ అన్నారు కదా,
సో ఒకటి వచ్చేసి ఇలా ఫ్రై చేయడమా లేకపోతే రెండిట్లో కంపల్సరీగా ఫ్రై మనం అనేది దేనిలో అనుకున్నా కానీ కంపల్సరీ ఫ్రై చేస్తామండి. Okay. కొంతమంది ఏమో డైరెక్ట్ షుగర్ సిరప్ పెట్టి షుగర్ సిరప్లో మనకి ఆ బ్రెడ్ ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో దానిలో కొంచెం నుంచి మనకి ఆ పాలు అనేది లైట్గా దాని మీద క్రీము మనకి కోవా రెండు మిక్స్ చేసి దాని మీద వేస్తూ ఉంటారు. మనమేమో డైరెక్ట్ పాలల్లోనే షుగర్ కోవా రెండు యాడ్ చేసినాము. ఓకే ఓకే. సో అలా చేస్తారనమాట. వీటిని షుగర్ సిరప్లో వేసి దాని తర్వాత కాసేపు ఆగిన తర్వాత తీసి దానిపైన పాలు అలాగే అదే మనం ఏదైతే పాలు మిక్స్ చేసామో అవి అలా వేసేస్తారు డైరెక్ట్. అవునండి. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ పంచదార అటు ఇటు వేయడం అంతే కదా. అవునండి. అయిపోయింది, తీసేసేయండి. బ్లాక్ కలర్ కాకుండా మనకి సైడ్ ఏ కలర్ అయితే ఉంటుందో మనకి లోన బ్రెడ్ కూడా అదే కలర్లో మనకి ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే. సో ఇలా రావాలా మనకి? అవునండి. ఓకే. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని దీనిలో యాడ్ చేసేసుకున్నాం. వావ్, నైస్. జస్ట్ కొంచెం మనకి ఆ పాలన్నీ కూడా దాన్ని పట్టుకునేలాగా కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. చాలా ఈజీ యాక్చువల్గా కదా. అవునండి. దీనిలో ఇలాచీ పౌడర్, అది ఇలాచీ పౌడర్, స్వీట్స్లో ఇలాచీ పౌడర్ లేకపోతే అసలు ఆ మజానే ఉండదు. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. ఓకే. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం. ఎస్, వావ్, అదిరిపోయింది. కంపల్సరీ ఇదైతే ఫైనల్, ఇదైతే రెడీ, ప్రిపేర్ చేసేస్తాను ఇంట్లో. మంచిగా టైం ఉన్నప్పుడు చూసి అలా అలా వేసేస్తాను. అంటే మనం చేస్తాము డెఫినెట్గా, కానీ అందరు ప్రిపేర్ చేసినట్టుగా వీళ్ళు ప్రిపేర్ చేసినట్టు మనకి బాగా రావాలి కదా. అయినప్పటికీ పర్లేదు, మనం కరెక్ట్గా అన్ని క్వాంటిటీస్తో సహా కోల్చుకొని అప్పుడు చేద్దాం. ఓకే. పైన డ్రై ఫ్రూట్స్ డబుల్ కా మీఠా రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో డబల్ కా మీఠా రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి డబల్ కా మీఠా రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. చెప్తాను. బా, ఎంత బాగుందో. చాలా 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 బాగుంది, డెలీషియస్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయింది. మనం చేసిన ఆ షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. వావ్ అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి డబుల్ కా మీఠా. పండుగారు ఆసమ్ అండి, ఆసమ్ అంటే ఆసమ్, అసలు అద్భుతంగా చేశారు తెలుసా. బాగా అసలు అయితే నాకు ఇంకా 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 అలా తినాలనే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు తింటే బాగా అందరూ దృష్టి పెట్టేస్తారు, తినను. సో తర్వాత తింటాను, మొత్తం అయిపోయిన తర్వాత. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 2 డిఫరెంట్ రెసిపీస్ చూపించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మన వాచ్ ఈ టేస్ట్లో ఒకటి క్రంచీ ఆలు, అలాగే సెకండ్ వన్ అందరికీ ఇష్టమైన డబల్ కా మీఠా. వావ్ కదా, చాలా ఈజీ ప్రాసెస్గా ఉంది కదా, చాలా బాగున్నాయి కదా. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.